వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు మాత గదలులారా మరచిపోము మిమ్ము మరచిపోము మిమ్ము మాత గదలులారా మరచిపోము మిమ్ము మాత గదలులారా మరచిపోము మిమ్ము గుండెల్లో గుడి గడుతో గుండెల్లో గుడి గడుతో పోగు తండం గడుతో వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు కాకతీయుల నుండి నిజాం రాజుల దాకా కాకతీయుల నుండి నిజాం రాజుల దాకా తెలంగాణ ఘనత తెలుసుకున్నారు చరిత తెలంగాణ ఘనత తెలుసుకున్నారు ఘనత ఆంధ్రతో పిడి చూసి ఆంధ్రతో పిడి చూసి అక్కి పిడుగులైన వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు కాలేజీలో మండే నిప్పు కణికలు మీరు కాలేజీలో మండే నిప్పు కణికలు మీరు విద్యార్థి సంఘాల వీరాయోధులు మీరు విద్యార్థి సంఘాల వీరాయోధులు మీరు కాలేజీలో మండే నిప్పు కణికలు మీరు కాలేజీలో మండే నిప్పు కణికలు మీరు విద్యార్థి సంఘాల వీరాయోధులు మీరు విద్యార్థి సంఘాల వీరాయోధులు మీరు నెత్తుటి మడుగుల్లో నెత్తుటి మడుగుల్లో ఎత్తిండ్రు పిడికిల్లో వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు 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 ప్రపంచ చరిత్రలో పరిశోధించిన గాలి ప్రపంచ దేశాల్లో పరిశోధించిన గాలి మీలాంటి త్యాగాలు ఎడాగా నారావు మీలాంటి త్యాగాలు ఎడాగా నారావు పాలాపు గలపసిడి పాలాపు గలపసిడి మగ్గాలు యాడుండ్రు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు పొత్తు పడుపుల్లో మీరు పూజూసుకుంటాం పొత్తు పడుపుల్లో మీరు పూజూసుకుంటాం పొత్తు పడుపుల్లో మీరు పూజూసుకుంటాం పొత్తు పడుపుల్లో మీరు పూజూసుకుంటాం పుస్తకాలలో మీ పేర్లు రాసుకుంటాం పుస్తకాలలో మీ పేర్లు రాసుకుంటాం కన్నీళ్లకు బదులు కథలు చెప్పుకుంటాం
వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు మాతగతలులారా మరచిపోదు మిమ్ము మాతగతలులారా మరచిపోము మిమ్ము మాతగతలులారా మరచిపోము మిమ్ము మాతగతలులారా మరచిపోము మేము గుండెల్లో గుడి గడుతో గుండెల్లో గుడి గడుతో పోతండం గడుతో వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు అమరులారా వందనం పదాలకు అమరులారా వందనం పదాలకు అమరులారా వందనం పదాలకు వందనం. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు అన్న ప్రదీప్ అన్న మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తుంది. నమస్తే తెలంగాణ, నమస్తే తెలంగాణ నిరుద్యోగులారా. చైతన్యానికి ప్రతీక తెలంగాణ ప్రజలు. మరి నిజంగా చైతన్యం ఉందా? ఉంటే ఎంత దోపిడీ అవుతుంది, ఎంతమంది ప్రశ్నించారో ఒకసారి చూసుకోండి. గడిచిన గత 2.5 సంవత్సరాల నుంచి మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ రెడ్డి గారు అక్షరాల 3.5 లక్షల కోట్లు అప్పు చేసిండు. మరి ఈ అప్పు ఏం పని చేసిండు? పాత గవర్నమెంట్లో వేసిన నోటిఫికేషన్లు రీ ఇచ్చిండు, కొత్త బిల్లు ఏం పెట్టలేదు. దానికి అక్షరాల 16,000 ఉద్యోగాలు వేసిండు. క్యాలెండర్ అన్నాడు, క్యాలెండర్ లేదు. రాజీవ్ యువ వికాస్ అన్నాడు, రాజీవ్ యువ వికాస్ లేదు. స్కిల్ యూనివర్సిటీ అన్నాడు, స్కిల్ యూనివర్సిటీ లేదు. మేజర్ మనము బాగుపడడానికి ఈ 3 ఇస్తే చాలండి. క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ ఇచ్చి అనుకున్న ఉద్యోగాలు అనుకున్న టైంలో సకాలంలో ఫిలప్ చేసిన అందరికీ ఉద్యోగాలు రావండి. ఎందుకంటే ఉద్యోగాలు ఉండేది జస్ట్ 1%, ఆస్పిరెంట్ ఉండేది 33 lakhs. మరి ఎక్కడొస్తాయి? సో వీళ్ళందరికీ ఉద్యోగాలు కావాలంటే స్కిల్ యూనివర్సిటీ ఖచ్చితంగా కావాలండి. ఎందుకంటే మల్టీ వేలల్లో మల్టీ స్కిల్స్ నేర్చుకొని మల్టీ ఆపర్చునిటీ అందుకుంటే నిరుద్యోగత తగ్గుతుంది. అలా కూడా నిరుద్యోగత తగ్గకుంటే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే రాజు యువ వికాస్. చిన్న తరహా పరిశ్రమలు ఎలాగో కుటీర పరిశ్రమలు ఉన్నాయి, చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి, అలాగా కొత్త న్యూ ఎంటర్ప్రెన్యూర్షిప్ రావాలి. ఇప్పుడు నేనున్నాను, నాకు ప్రైవేట్ సెక్టార్లో జాబ్ రాలేదు, గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ రాలేదు. అదర్ పరిస్థితి ఏంటి? కొందరికి మంచి స్కిల్ ఉంటుంది, బిజినెస్ ఐడియాలు ఉంటాయి, సింగింగ్ ఉంటుంది, డాన్సింగ్ ఉంటుంది, కానీ ఫైనాన్షియల్ తోడు ఉండదు. సో నిరుద్యోగిత తగ్గాలి అంటే ఒకటే గవర్నమెంట్ జాబ్ అని కూడా చేయలేరు, ఒక స్కిల్ యూనివర్సిటీ తోటి చేయలేరు. సో న్యూ ఎంటర్ప్రెన్యూర్షిప్ పెరగాలి. న్యూ ఎంటర్ప్రెన్యూర్షిప్ పెరగాలి అంటే ఖచ్చితంగా సీఎం గారు, కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సిన ప్రథమ పని ఏంటంటే రాజు యువ వికాస్ వెంటనే అమలు చేయాలి. దీనితో పాటు స్కిల్ యూనివర్సిటీకి ఫౌండేషన్ కాదు, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. థర్డ్ వన్, ఖచ్చితంగా నోటిఫికేషన్లు అంటూ ఇది అని కాదు, ఆల్ నోటిఫికేషన్లతో క్యాలెండర్ విడుదల చేయాలి. ఈ పని ఖచ్చితంగా కొత్త సపరేషన్ డే జూన్ 2 రోజు ఖచ్చితంగా ఇది చెయ్యాలి. లేకుంటే ఏం చేద్దామండి? చెప్పండి, లేకుంటే ఏం చేస్తారు విద్యార్థులు? తినరాలేరా? లేకపోతే మూగోళ్ళా? మాట్లాడలేదేంటి? ఉస్మానియా అంటే వాయిస్ కు ప్రతీక అండి. ఉస్మానియా అంటే చెక్కు చెదరని ధైర్యానికి ప్రతీక. మరి ఒక్కరు మాట్లాడలేదేంటి? రాణి రుద్రమాదేవి వారసత్వం లేదా ఇక్కడ? చెప్పండి, చెప్పండి, ఏం చేస్తారు? వేయకుంటే ఏం అడుగుతావు?
ఏమని అడుగుతావు? ఎన్నిసార్లు అడుగుతావు? తమ్ముడు అన్న ప్లీజ్ అన్న కూర్చోండి అన్న. వచ్చి మాత్రం ఏం లాభంలో కూర్చోండి. ఫాసిజం అని ఒకటి ఉంటది, మిగుదుగులేం కదా ఒక్కసారి. మన అందరికి తెలిసిందే. అందరు కూర్చోండి అన్న, అందరూ దయచేసి అందరికి ఆహ్వానము. ఒక్క నిమిషం ప్లీజ్ అర్థం చేసుకోండి. అందరం నిరుద్యోగులమే, ఏం కాదు. మన ఈ శరీరం ఇంటి దగ్గర